గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ను A10 గా చేర్చారు పోలీసులు. ఇవాళ విచారణకు రాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు క్రిష్. ముంబైలో పనిలో ఉన్నానని 2 రోజుల సమయం కావాలని కోరారు. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారని క్రిష్ తెలిపారు. క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది విచారణలో తేల్చనున్నారు పోలీసులు. క్రిష్కు వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. డ్రగ్స్ సప్లై చేసిన సయ్యద్ అబ్బాస్ అలీ సహా ఇప్పటివరకు ఈ కేసులో 4 అరెస్ట్ అయ్యారు. సయ్యద్ అబ్బాస్ అలీ ఫోన్లో ప్రముఖుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఈ కేసులో సయ్యద్తో పలువురు చాటింగ్ చేశారు. గతంలో సయ్యద్ రాడిసన్ హోటల్లో ఉద్యోగిగా పనిచేశారు. ఈ కేసులో చరణ్, సందీప్ నీల్, నటి లిషి, శ్వేత పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. డైరెక్టర్ క్రిష్తో పాటు లిషి గణేష్ పేరు వెలుగులోకి రావడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. మరోవైపు సీసీ కెమెరాలోని ఫుటేజ్ను హోటల్ నిర్వాహకులు డిలీట్ చేశారు. హోటల్ నిర్వాహకులపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న సయ్యద్ అబ్బాస్ అలీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సయ్యద్ అబ్బాస్ అలీ, వివేకానంద, కేదార్ ముగ్గురు సెల్ ఫోన్స్ సీజ్ చేశారు. ముగ్గురు సెల్ ఫోన్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. సెల్ ఫోన్స్ లో డేటాను, మెసేజ్లు, వాట్సాప్ చాట్ ని రీట్రైవ్ చేస్తే మరింత సమాచారం అందుతుందని పోలీసులు భావిస్తున్నారు. కేదార్ పబ్బుల్లో డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, వాస్తవంగా ఈ రోజు డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరు కావాల్సి ఉంది, కానీ ఆయన ఎప్పుడు మరి విచారణకు హాజరవుతారు? ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి పోలీసులు వెల్లడిస్తున్న డీటెయిల్స్ ఏంటి? హరీష, గచ్చిబౌలి రాడిసన్ హోటల్లోని డ్రగ్స్ కేసు సంబంధించి కూడా గచ్చిబౌలి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేసిన ఈరోజు డైరెక్టర్ క్రిష్ కూడా గచ్చిబౌలి పోలీసులు ఎదుట హాజరవ్వాల్సి ఉంటుంది. కానీ అతని వ్యక్తిగత కారణాలతో ముంబైలో ఉన్నట్టుగా ఈరోజు పోలీసులకి కొద్దిసేపటి క్రితం సమాచారం అందించడం జరిగింది. ఈరోజు అతడు పోలీసుల విచారణకి వస్తారని కూడా అందరూ భావించారు. అతడు వస్తే కూడా ఇతడు ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నా లేదా కూడా పోలీసులకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కేసుకు సంబంధించి 4 అరెస్ట్ చేసి అందులో వాళ్ళకి 3 బెయిల్ వచ్చింది. ఇక ఈ డ్రగ్స్కి సంబంధించి కొకైన్ సరఫరా చేసిన ఎవరైతే సయ్యద్ అబ్బాస్ ఉన్నారో అతన్ని కూడా పోలీసులు రిమాండ్ కూడా తరలించడం జరిగింది. రిమాండ్లో చాలా కీలక విషయాలు కూడా వెల్లడించాల్సింది. అబ్బాస్ కేవలం వివేకానందతో పాటు కొంతమందికి అసోసియేటెడ్గా తెలుస్తుంది. చాలా మందికి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్టుగా పోలీసుల నిర్ధారణలో తెలిసింది. అతడి ఫోన్తో పాటు ఇటు కేదార్నాథ్తో పాటు ఇటు వివేకానంద ఫోన్ను కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించింది. ముఖ్యంగా డ్రగ్ పేరల్ ఎవరైతే సయ్యద్ అబ్బాస్ ఉన్నారో అతడు కేవలం వివేకానందతో కాకుండా చాలా మందితో అసోసియేట్ అయినట్టుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు భావిస్తున్నారు. ఇటు మెసేజ్తో పాటు వాట్సాప్ చాట్ని కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు కనుగొన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని 100 మంది సంబంధించిన వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్టుగా ప్రస్తుతానికి అయితే పోలీసు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న రాడిసన్ హోటల్ యజమాని ఎవరైతే ఉన్నారో వివేకానంద సంబంధించి కూడా ఇప్పటికే అతడు ఇందులో డ్రగ్స్ సేవించాడు నిర్ధారణ అయినట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు కేదార్నాథ్, నిర్భయ్తో పాటు మరికొంతమందికి సంబంధించి కూడా లిషి గణేష్తో పాటు మరొక 3 పరారీలో ఉన్నట్టుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు వారిని ఆచూకీ కనుగొనే పరిస్థితులు కనుక పోలీసులు కూడా కొంత వారి కోసం చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ కేసు అంతా కూడా కొంత సినీ ప్రముఖులతో చుట్టూ తిరగడం, వారితో లింక్స్ ఉండడం కూడా కొంత కలవరం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డైరెక్టర్ క్రిష్ ఆ రోజు జరిగిన పార్టీలో తాను కొద్దిసేపు ఉన్నాను, తాను డ్రగ్స్ తీసుకోలేదు, కేవలం వివేకానందతో పాటు కొంతమందిని కలిసేందుకు మాత్రమే రాడిసన్ హోటల్కి వెళ్ళినట్టుగా ఆయన ఒప్పుకున్నారు. కాబట్టి ఆయన పోలీసుల విచారణలో హాజరవుతే మాత్రం కూడా ఆయన డ్రగ్స్ తీసుకున్న లేదు తెలిసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కేసు సంబంధించి 10 మందికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్లో చేసిన జరిగింది. A10గా క్రిష్ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే డ్రగ్స్ కేసుకు సంబంధించి డ్రగ్స్ సేవించినట్టు తెలియాలంటే కూడా కొంత లిమిట్ పీరియడ్ ఉంటుంది. ప్రస్తుతానికైతే 3 నిందితులకు సంబంధించి వివేకతో పాటు నిర్భయ్తో పాటు కేదార్ కూడా వీరు డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. కాబట్టి క్రిష్ ఆలస్యమైన కొద్దీ కూడా అతడి శరీరంలో డ్రగ్స్ ఉన్నాయో, ఎందుకంటే కేవలం తాను ఆ రోజు జరిగిన పార్టీలో మాత్రమే హాజరని చెప్పారు. కాబట్టి ఇక కొంత ఆలస్యం అయితే అది క్రిష్ వచ్చినా కూడా అందులో ఉపయోగం లేనట్టుగా కొంత పోలీసు తెలిసినట్టుగా తెలుస్తుంది. ఇక శుక్రవారం రోజు ఆయన గచ్చిబౌలి పోలీసులకి ముందు వ్యక్తిగతంగా హాజరవుతున్నట్టు కూడా సమాచారం ఇచ్చారు. కాబట్టి ఆ రోజు వచ్చిన తర్వాత అతడి విచారణలో పోలీసులు ఆయన ఏ రకంగా విచారణ చేయబోతున్నారు, బ్లడ్ శాంపిల్తో పాటు ఇంకేమో తీసుకోబోతున్నారా, తీసుకున్న తర్వాత కూడా ఈ డ్రగ్స్ కి సంబంధించి అతడి సంబంధం తెలియ అవకాశం అయితే కనిపిస్తుంది. అందరూ ఈ రోజు క్రిష్ వస్తాడు కాబట్టి ఈ రోజుతో కూడా ఈ సంబంధించిన కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే అందరూ భావించారు. కానీ ప్రస్తుతం ఆయన
రోజులు సమయం కావాలని కోరిన నేపథ్యంలో కూడా శుక్రవారం వరకు కూడా ఆ క్రిష్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, డ్రగ్స్ మూలాలకు సంబంధించి ఇంకా కొంత విషయాలు వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ కిరణ్.